పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు జనసేన పార్టీలోకి భారీ చేరికలు. హనుమాన్ జంక్షన్ లో గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పిఠాపురం నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి స్వయంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరనున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తనతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, 30 మంది గ్రామ సర్పంచులు పిఠాపురం నియోజకవర్గంలోని తన అనుచరులతో భారీగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని జనసేనలోకి చేరనున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నుండి రోడ్డు మార్గాన బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ చేరుకుని అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. రామాయ రామచంద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీ అభయాంజనేయ స్వామి జనసేన నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రివర్గంలో రావడం, డిప్యూటీ సీఎం కావడం, అలాగే జనసేన పార్టీని ఇచ్చిన అన్ని సీట్లని కూడా శాసనసభ్యుడిగా చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఆ నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నవి. అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 9 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసే విధానాలు, ఆయన ఆలోచన విధానాలు, వారి యొక్క జన సైనికులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా 3 పార్టీల కలయికతోటి ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా మా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక ప్రణాళికాబద్ధంగా చేసే విధానం, ఇవన్నీ చూసి తప్పనిసరిగా ఆయనకి అండగా ఉండాలి. ఆయనకి పార్టీ పరంగా అన్ని రకాలుగా కూడా ఆయనకి అండగా ఉండి మా జిల్లా వరకు మంచి బలోపేతం చేయడానికి ఈ రోజున నా యొక్క ఏదైతే నా అనుచరులు మొత్తం జెడ్పీటీసీలు కానీ, ఈ రోజున జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ రోజున జనసేనలో జాయిన్ అవ్వడానికి తాడిపల్లి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మా రమేష్ గారు మాకు స్వాగతం చెప్పి ఈ రోజున ఇక్కడ అందరూ చలమశెట్టి సురేష్ గారు నిజంగా ఈ రోజున మాకు ఇంతలాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు, రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు గారు, ఇంకితర పెద్దలందరూ కూడా ఈ రోజున సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మున్ముందు ఇంకా మరింత బలోపేతం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. దానిలో 99లో నుంచి ఇప్పటి వరకు 4 పర్యాయాలు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి మనిషి, ప్రతి ఊరు, ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయం తోటి ఉన్న సందర్భంలో
అవన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ నేను ఏది పదవి ఆశించి కానీ ఏది కూడా కాకుండా ఓన్లీ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాను. నేను చేసేది పార్టీకి సర్వీసే, అది అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తాను. సర్పంచ్లో 30 మంది అండి, సర్పంచ్లో 30 మంది, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, అలాగే ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు గారు, ఇంకా కౌన్సిలర్లు 12 మంది, ఏఎంసీ ఎక్స్ చైర్మన్, ఇంకా ఇతర నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఈరోజు జాయిన్ అవుతాం. ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు దాదాపు 60 మంది దాకా ఉన్నారు. ఇంకా వైస్ సర్పంచులు వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక 30-40 మంది వారు ఉన్నారు. నాతో ఉన్నారు. ఇంకా ఉన్న కొంతమంది వాళ్ళ ఊళ్ళో నాకు అందుబాటులో లేరు. వారు అంటే 9వ తారీఖున అనుకున్నాం, అనుకోకుండా 7వ తారీఖున అనగానే సడన్గా బయలుదేరడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ పార్టీని అక్కడ ఖాళీ చేస్తాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక మంచి ముందడుగు పడుతున్నటువంటి సందర్భంలో మాకు అత్యంత ప్రీతికరమైనటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి పిఠాపురం నియోజకవర్గం, ఆ పిఠాపురం నియోజకవర్గం నుండి మాకు ఎప్పటి నుండో మాకు తెలుసు పెండం దొరబాబు గారంటే ఆనాడు ప్రజారాజ్యం నుంచి కూడా వారి హావభావాలు, వారి యొక్క గొప్పదనం అంతా మాకు తెలుసు, మా కృష్ణా జిల్లా అయినప్పటికీ. అటువంటి నాయకులు మా పార్టీ అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి పార్టీని అండగా ఉండడానికి ఒక ముందు అడుగేసి ఇటువంటి మంచి నాయకులు ఈ సందర్భంలో ఈ సమయంలో రావడం మాకు పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్రానికి శుభసూచకం. ఈ శుభసూచకమైనటువంటి ఇటువంటి నాయకులు మరింతమంది చాలామంది మా జనసేన పార్టీలోకి వస్తున్నారు. ఆహ్వానం మేరకు ఇటువంటి నాయకులు మాకు రావాలని చెప్పి మేము ఘన స్వాగతం వీరికి జన్మల, ఎందుకంటే పిఠాపురానికి మాత్రం మా జీవితాంతం జన సైనికులు అందరం కూడా అత్యంత గౌరవించుకుంటాం. పిఠాపురంలో సామాన్య కార్యకర్త, ఒక రిక్షా కొనే కార్మికుడైనా సరే ఈ ప్రాంతంలో వారికి ఏ పని ఉన్నా సరే మేము ముందుండి మేమంతా పిఠాపురం సామాన్యులను ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటాం. వాళ్ళల్లో అటువంటి గౌరవించుకుంటూ వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈయనతో పాటు వచ్చిన నాయకులందరూ కూడా, పెద్దలు, నాయకులు, వీర మహిళలు చాలామంది వస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ.